నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. నేను మీ లక్ష్మీనాయక్ నరహరిశెట్టి. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారు చూద్దాం. కొత్త పార్టీ పెట్టే ప్రసక్తే లేదు, చివరి శ్వాస వరకు బీజేపీతోనే కన్న కొడుకునే పోలీసులకు అప్పగించా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రచురించారు. ఇక ఆల్ టైమ్ కష్టానికి రూపాయి ఆర్బీఐ సంచలన నిర్ణయం 96.68కి పడిపోవడంతో అలర్ట్ అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే 1967 తర్వాత తమిళనాడు క్యాబినెట్లో కాంగ్రెస్ మంత్రులు. ఇక అదేవిధంగా భారత ఇటలీ బంధం దృఢం ప్రధాని మోడీ తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక స్పెక్ట్రా అంతా మాయ, రూట్ మార్చిన రియల్ మాఫియా అని కూడా మరి దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక ఫ్యూచర్ సిటీపై సీఎం ఫోకస్, 1500 ఎకరాల్లో డేటా సిటీ కూడా మరి ఉండబోతుంది అని కూడా ప్రచురించారు. ఇక హైదరాబాద్ మెట్రో 2వ దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, 50% నిధులు ఇచ్చేందుకు సుముఖత కూడా తెలియజేసినట్టుగా కూడా ప్రచురించారు కిషన్ రెడ్డి ద్వారా. ఇక అదేవిధంగా కోల్ గ్యాస్ కంపెనీకు సింగరేణి రెడీ, విస్తరణకు సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రిక్వెస్ట్ చేశారని కూడా ప్రచురించారు. ఇక నిప్పుల కొలిమిలాగా తెలంగాణ 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక ఓవరాల్గా ఇంపార్టెంట్గా చూసుకుంటే ప్రధానంగా భారత ఇటలీ బంధం దృఢం ప్రధాని మోడీ తెలియజేశారు. భారత ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో జరిగిన విస్తృత స్థాయి చర్చల అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-29 గురించి మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఒక ఆచరణాత్మక భవిష్యత్ ఆధారిత నిర్మాణాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇరు దేశాల నాయకుల మధ్య పెరుగుతున్న నిరంతర చర్చలు, సమావేశాలు ఇరుపక్షాల మధ్య బలపడుతున్న సహకారానికి, పరస్పర నమ్మకానికి నిదర్శనమని మోడీ పేర్కొన్నారు. ఇక మెలోడీ గిఫ్ట్ అమాంతరం పెరిగిన మరి పార్లే షేర్లు. ఇటీవల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజాని జార్జియా మెలోనీకి మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్ను బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఆ మెలోనీ రీల్ వైరల్ అయిన కొద్దిసేపటికే భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కూడా అనూహ్యంగా స్పందించారు. పార్లే సంస్థ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. స్టాక్ ఎక్స్చేంజీలో పార్లే ఇండస్ట్రీకి చెందిన 8 లక్షల షేర్లు కూడా చేతులు మారాయి అని కూడా ప్రచురించారు. ఇక భారత ఇటలీ బంధం చాలా దృఢమైందని కూడా ప్రధాని మోడీ పేర్కొనడం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే ఫ్యూచర్ సిటీపై సీఎం ఫోకస్ పెట్టారు. 1500 ఎకరాల్లో డేటా సిటీ, ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్రత్యేక విభాగం, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, జూన్లో ఇండస్ట్రియల్ పార్కుల పరిశ్రమలకు శంకుస్థాపన, 3 నెలల్లో T5కు కనెక్ట్ కావాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. సమీక్ష సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఫ్యూచర్ సిటీలో 1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారత ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. వచ్చే నెలలో ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్లో పరిశ్రమలకు శంకుస్థాపన జరిగే చర్యలు చేపట్టాలన్నారు. బుల్లెట్ ట్రైన్ కోసం భూసేకరణ ప్రారంభించాలని, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఫ్యూచర్ సిటీలో భూముల కేటాయింపు, పరిశ్రమల ఏర్పాటుపై మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నెట్ జీరో సిటీ తరహాలో డిజైన్లు ఉండాలని, రాజీ పడవద్దని సీఎం స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. భారత ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే భూములు కేటాయించాలని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించినట్లుగా సీఎంఐకే అయితే ప్రకటించారు. మరి ఫ్యూచర్ సిటీపై మరి ఆయనకున్న అంకిత భావం ఏంటో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ ఫ్యూచర్ సిటీ వచ్చేలా బాధ్యతలు తీసుకోవాలని, అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి కోరతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి టార్గెట్ ఒక్కటే, ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధి చెందాలి. ఇదొక్కటి తప్పితే ఆయనకి వేరేది లేదు. దానికోసం కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాని చాలా స్పష్టంగా గతంలో మనం చూస్తే కేసీఆర్ గారు ప్రధానితో అంటిముట్టినట్టుగా ఉండేవాళ్ళు. అది ఒక కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధుల్ని మన వాటాను మనం తెచ్చుకోవడంలో సఫలీకృతం అవ్వలేదు అనే చెప్పాలి. ఆయన విఫలమయ్యారు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి అలా కాదు. రాజకీయ పార్టీ వేరు, కానీ ప్రభుత్వాలు వేరు. ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ప్రజల కోసం పనిచేయాలి. దీన్ని బాగా గమనించిన రేవంత్ రెడ్డి
భారతీయ జనతా పార్టీతో ఆయన ఎప్పుడు కూడా చట్టాపట్టాలు వేసుకు తిరగలేదు, కానీ కేవలం కూడా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు మెయింటైన్ చేశారు. ప్రధాని స్థాయిలో మోడీ వచ్చినప్పుడు ఆయన్ని గౌరవించారు. తద్వారా రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన నైపుణ్యతని మరి కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకోకుండా ఉండేది. తద్వారా రాష్ట్రానికి ఎంతో మేలును చేకూరుస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన అవసరమైతే ప్రధాని మోడీని కూడా కలుపుతాం, ఫ్యూచర్ సిటీలో భాగంగా కలుపుకు పోవాలి అని చెప్పి మరి ప్రధాని మోడీ చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. జూన్లో శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. జూన్లో ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్లో పరిశ్రమలకు శంకుస్థాపన జరిగేలా చూడాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూములు కేటాయించిన వెంటనే నిర్మాణాలు మొదలు పెట్టాలని నిబంధన విధించాలని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఆకర్షణీయమైన లోగో, వెబ్సైట్, ప్రత్యేక కార్యకలాపాలు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఎస్కాట్ ఆఫీసర్ వ్యవస్థని రూపొందించాలని రేవంత్ రెడ్డి గ్రూప్ 1 స్థాయి అధికారిని ఎస్కాట్ ఆఫీసర్గా నియమించే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ ఎంత ఫోకస్ పెట్టారో మనకి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంకా తదుపరి చూసుకుంటే స్పెక్ట్రా అంతా మాయ, మరి రూట్ మార్చిన రియల్ మాఫియా. తెలంగాణలో ప్రధానంగా మరి ఈ యొక్క మాఫియా రెచ్చిపోతుందని కూడా దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. 82 ఎకరాల వెంచర్కు గ్రామ పంచాయతీ అనుమతుల. గజం మార్కెట్ ధర 10,000 పైమాటే. ప్రభుత్వ విలువ 700కే రిజిస్ట్రేషన్లు. రియల్టర్లతో కుమ్మక్కైన సబ్ రిజిస్ట్రార్. కోట్ల రూపాయలు దండుకున్న అవినీతి అక్రమార్కులు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న తోడు దొంగలు. పత్తాలేని ఆదాయపు పన్ను శాఖ. రెరా చట్టానికి రియల్టర్లు తూట్లు. సబ్ రిజిస్ట్రార్పై ఏసీబీ నజరేది. గ్రామ పంచాయతీ లేఅవుట్లో రిజిస్ట్రేషన్ చేస్తే జైలుకే డిపిఓ శ్రీనివాసరెడ్డి. స్పెక్ట్రా ఆరాచంపై సంచలనమైన మహా కథనం అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్తో కుమ్మక్కైన రియల్ మాఫియా రూట్ మార్చింది. 1988లోనే పంచాయతీ యాక్ట్నగా గత ప్రభుత్వాలు రద్దు చేసినప్పటికీ గ్రామ పంచాయతీ జీపీ లేఅవుట్ను స్పెక్ట్రా అంతా మాయ చేసి తెరపైకి తెచ్చింది. నాకింత నీకింత మనకే అంత అన్న చందంగా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా రియల్ మాఫియా వేల కోట్లు కొల్లగొట్టింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 100 కోట్లు ఎగనామం పెట్టినా అడ్డుకోవాల్సిన రెరా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఆదాయ పన్ను శాఖ అధికారులు పత్తా లేకుండా పోయారని అవినీతి తిమింగలాలను పట్టి జైలుకు పంపించాల్సిన ఏసీబీ అధికారులు నజరేది అని ప్రశ్నించడం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. స్పెక్ట్రా అరాచకంపై బుధవారం మహాపత్రికలో ప్రచురితమైన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఏసీబీ ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పటిదాకా జరిగిన రిజిస్ట్రేషన్లు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. జీపీ లేఅవుట్ల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తే జైలుకే. గ్రామ పంచాయతీ లేఅవుట్ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తే సబ్ రిజిస్ట్రార్లు జైలుకు వెళ్ళక తప్పదని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి అయితే ఇప్పుడైతే హెచ్చరించారు. ఇదంతా కూడా మహాకథనం నిన్న ప్రచురించారు. మరి ఈరోజు వైరల్ అవడానికి కారణం మహాదినపత్రిక తీసుకున్న మరి ప్రజల వైపు తీసుకున్న స్టాండ్గా దీన్ని మనం భావించాలి. సంవత్సరానికి ముందు అడపాదడపా గ్రామ పంచాయతీ వెంచర్లు జరిగిన మాట వాస్తవమేనని, 2020 తర్వాత ఎకరం నుండి ఆపై ఎన్ని ఎకరాలైనా డిటిపిసి తమ హెచ్ఎండిఏ రెరాల నుండి అనుమతులు పొందాలని మహాపత్రిక ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ల్యాండ్ లెగ్రైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ కట్టి రిజిస్ట్రేషన్లు చేస్తామంటే అది అక్రమంగాలో చేసినట్లు అవుతుందన్నారు. ఈ వ్యవహారంపై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. గ్రామ పంచాయతీ లేఅవుట్ పేరుతో సాగుతున్న పాటల అమాయకులను కొనుగోలు చేసి మోసపోవద్దని ఆయన సూచించారు. జిల్లా అధికారి యంత్రాంగం స్పందించి రియల్ మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారని డిపిఓ శ్రీనివాసరెడ్డి తెలియచేశారు అని కూడా ప్రచురించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట సైదరాపూర్ గ్రామ సరిహద్దుల్లో స్పెక్ట్రా, మహాసిటీ, గెలాక్సీల పేర్లతో రియల్ మాఫియా రాజ్యమేలుతుంది. సబ్ రిజిస్ట్రార్తో కుమ్మక్కైన రియల్ మాఫియా రూట్ మార్చి వేల కోట్లు కొల్లగొట్టేందుకు కుయుక్తులు పన్నింది. 1988లో రద్దు చేయబడిన పంచాయతీరాజ్ యాక్ట్ను తెరపైకి తెచ్చి గ్రామ పంచాయతీ లేఅవుట్ అంటూ అమాయకులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటుంది. విస్తీర్ణంలో వెంచర్ వేయాలన్న డిటిసిపి హెచ్ఎండిఏ నుండి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది ఏకంగా 82 ఎకరాల్లో లేఅవుట్లు వేసి విక్రయాలు జరుపుతుంటే జిల్లా పంచాయతీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మరి దీనిపై బహిరంగ విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ స్పెక్ట్రా అరాచకం గురించి కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది మరింతగా. సో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కూడా
పత్తా లేని ఆదాయ పన్ను శాఖ భూక్రయ విక్రయాల ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్ల రూపాయల ఆదాయ పన్ను ఎగ్గొట్టి నీల్ మాఫియా అక్రమ దందా కొనసాగిస్తున్న అడ్డుకోవాల్సిన ఆదాయ పన్ను శాఖ మాత్రం పొత్తా లేకుండా పోయిందని మరి స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీజీ రెరాకు తూట్లు పొడిచారు అని కూడా తెలుపుతున్నారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా చట్టానికి రియల్ మాఫియా తూట్లు పొడుస్తుంది. రియల్ ఎస్టేట్ కంపెనీలు అమాయక కొనుగోలుదారులను మోసం చేయకుండా ఉండేందుకు రెరా చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తుంది. నివాస లేదా వాణిజ్య ప్రాజెక్టులు డెవలపర్లు మార్కెటింగ్ చేయడానికి బుకింగ్లను స్వీకరించడానికి ముందు రెరా సంస్థ వద్ద తప్పనిసరిగా ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో స్పెక్ట్రా గ్రామ పంచాయతీ లేఅవుట్ రెరా యాక్ట్కు విరుద్ధంగా సాగుతుందని దీన్ని బట్టి స్పష్టం అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీ వంటి నిఘా అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికార యంత్రాంగంపై పంజా విసరడంలో విఫలమయ్యారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటికైనా సంబంధిత అధికారులు రియల్ మాఫియాపై కొరడా జుర్పించారని వాళ్ళు కోరుతున్నారు. టోటల్గా ఈ యొక్క మాఫియా రియల్ మాఫియాకు తెరలేపిన విధానాన్ని మహాదినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో అధికారులు అయితే కొంత అప్రమత్తమైనట్టుగా మనకైతే తెలుస్తుంది. చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇక అదేవిధంగా చూసుకుంటే హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50% నిధులు ఇచ్చేందుకు సుముఖత కూడా మరి వ్యక్తం చేస్తుంది. ఇది గతంలో ఎలాంటి ప్రైవేట్ సంస్థతో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మిళితమై ఉండేది. కానీ ఈ రోజున మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి తెచ్చుకుంది. కాబట్టి తద్వారా ఏంటంటే మెట్రోకు సంబంధించి మరి 50% నిధులు ఇచ్చేందుకు సుముఖత. మూసీ ప్రక్షాళన అమృత్ 2.0 కింద 3,975 కోట్లతో 39 ఎస్టీపీలు మంజూరు. కేంద్ర మంత్రి ఖట్టర్తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ ప్రజా రవాణా పారిశుద్ధ్య మౌలిక వసతుల ప్రాజెక్టులపై సమీక్షించారు. భాగ్యనగరం రవాణా ముఖ చిత్రాన్ని మార్చే హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు ప్రాజెక్టు సంబంధించిన ఒక కీలక ముందడుగు పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% చొప్పున నిధులు భరించే వ్యయ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టుతో ముందుకు వెళుతున్నదని తాము సిద్ధంగా ఉందామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా పారిశుద్ధ్య మౌలిక వసతులు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, జి కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించిన ముఖ్యాంశాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థ నుంచి హైదరాబాద్ మెట్రో రైలును టేక్ ఓవర్ చేసుకున్న నేపథ్యంలో ఇందని మనం చెప్పుకున్నాం కదా, రెండో దశ విస్తరణపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారుగా 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రానికి సమర్పించిందని మంత్రులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్తో పాటు మరి ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వాటిని సమగ్రంగా పరిశీలించి తదుపరి తుది నిర్ణయం తీసుకుంటుందని ఖట్టర్ అయితే వెల్లడించడం జరిగింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. మరి చిత్తశుద్ధితో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మరి తెలంగాణ ప్రజల సౌలభ్యం మేరకు ఇలాంటివి మరిన్ని జరగాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇంకా తదుపరి చూసుకుంటే కొత్త పార్టీ పెట్టే ప్రసక్తే లేదు, చివరి శ్వాస వరకు బీజేపీతోనే కన్న కొడుకునే పోలీసులకు అప్పగించా కేంద్ర మంత్రి బండి సంజయ్ నిన్న మరి వ్యాఖ్యానించడం జరిగింది. దీని గురించి కూడా చూద్దాం. చివరి శ్వాస వరకు బీజేపీతోనే కన్న కొడుకునే పోలీసులకు అప్పగించే కేంద్ర మంత్రి బండి సంజయ్ తన చివరి శ్వాస వరకు భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానని, ప్రాణం విడిచాక తన భౌతిక కాయంపై బీజేపీ జెండానే కప్పాలన్నది తన ఆఖరి కోరిక అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. తాను కొత్త పార్టీ పెడుతున్నారంటూ వస్తున్న వార్తలు ఆయన తీవ్రంగా ఖండించారు. తన రక్తంలోనే బీజేపీ పట్ల అపాయమైన ప్రేమ ఉందని, కొత్త పార్టీలు పెట్టే చిల్లర మల్లర రాజకీయాలు చేసే ఆలోచన తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఇటీవల తన కుమారుడు అరెస్టు వివాదం తర్వాత తొలిసారిగా నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిత్వం, నైతిక నిజాయితీతో ఏంటో తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసునని, సోషల్ మీడియా వేదికగా తన ఇమేజ్ను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు కుట్ర చేస్తున్నారన్నారు. తన రక్తంలోనే బీజేపీ సిద్ధాంతాల పట్ల అపారమైన ప్రేమ ఉందని, చివరి శ్వాస వరకు భారతీయ జనతా పార్టీతోనే కొనసాగుతానని బండి సంజయ్ స్పష్టం చేశారు. తనపై పార్టీపై జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని ప్రధాన సూత్రధారి కేటీఆర్ అని ఆయన ఆరోపించారు. కేటీఆర్ ఒక ఫేక్ మీడియా ఫ్యాక్టరీకి నడుపుతున్నారని, పనిగట్టుకుని తను డ్యామేజ్ చేసేందుకు పెయిడ్ బ్యాచ్తో సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో నాయకులు తమ కుటుంబ సభ్యులు తప్పు చేస్తే అధికార బలంతో వెనకేసుకురావడం చూస్తుంటామని, కానీ ఈ విషయంలో తన చరిత్ర పూర్తిగా విభిన్నమని బండి సంజయ్ కుమార్ చెప్పారు. తన కుమారుడికి సంబంధించిన ఒక వివాదం గురించి సమాచారం వచ్చిన వెంటనే ఒక తండ్రిగా తన అధికారాన్ని ఉపయోగించి కాపాడే ప్రయత్నం చేయలేదని, కన్న కొడుకును స్వయంగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిన నైతిక చరిత్ర కలిగిన నాయకుడిగా తాను ఉద్ఘాటించారు. తెలంగాణలో కేసీఆర్
10 ఏళ్ల అహంకారపూరిత కుటుంబ గడీల పాలనకు చర్మగీతం పాడింది బీజేపీయేనని, వారి కోటల గోడలను బద్దలు కొట్టింది తామేనని గుర్తు చేశారు. ఆ ఫ్రస్ట్రేషన్ అక్కస్తోనే ఇప్పుడు తన వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని, తన అరెస్టు ప్రచారాల గురించి కోర్టులోనే అన్ని తేలనున్నాయని బండి సంజయ్ కుమార్ తెలియజేశారు. బండి సంజయ్ కుమార్కి అవునన్నా కాదన్నా మరి తన కొడుకు వలన కొంత ఆయన మీద మచ్చ ఏర్పడిన మాట వాస్తవం. ఎందుకంటే కార్యకర్త స్థాయి దగ్గర నుంచి ఆయన ఒక ఎంపీ రేంజ్కి వెళ్ళారంటే బండి సంజయ్ మామూలు పని కాదది. కానీ తన్ను కావాలని కేటీఆర్ఏ టార్గెట్ చేసి రకరకాలుగా పెడుతున్నాడు. నేనేదో కొత్త పార్టీ పెడుతున్నానని ఒక పిచ్చి మీడియాలో పిచ్చి రాతలు రాపిస్తున్నారని బండి సంజయ్ అయితే ఫైర్ అవటం అయితే జరిగింది. కేసీఆర్ అహంకారపూరితానికి ఇది నిదర్శనం. నా కట్టె కాలే వరకు నేను చనిపోయిన తర్వాత కూడా బీజేపీ జెండాను నా మీద కట్టాలనేదే, నా మీద పెట్టాలనేదే నా యొక్క కోరిక, చివరి శ్వాస వరకు కూడా బీజేపీతోనే ఉంటాను. నేనేంటనేది అందరికీ, నా తెలంగాణ ప్రజలందరికీ తెలుసని కొంత భావోద్వేగంగా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. అయితే బండి సంజయ్ కుమారుడు తప్పు చేసిన దానికి బండి సంజయ్కి సంబంధం లేదని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితిని మనందరం కూడా చూడొచ్చు. కాబట్టి అతని కొడుకు చేస్తే అది తండ్రి చేసిన తప్పు కాదు. ఓకే, ఒక తండ్రిగా తను అదుపున ఆజ్ఞలు పెట్టడం నేను ఫెయిల్ అయ్యానని చెప్పి బండి సంజయ్ ఒప్పుకున్నారు. కాబట్టి తన కొడుకు చేసింది ఏదో రాజకీయంగా తన్ను నిలదీయాలి, తన్నేదో తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తే ఒప్పుకునేది లేదు. నా యొక్క పోరాటాన్ని నేను కంటిన్యూ చేస్తాను, మరి మీ అంతు చూస్తానని చెప్పి కేటీఆర్కి డైరెక్ట్గా సవాల్ విసురుతుండడం జరిగింది. బండి సంజయ్ మాట్లాడిన విషయం గురించి మీరేమంటారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక తదుపరి చూసుకుంటే ఆల్ టైమ్ కష్టానికి రూపాయి ఆర్బీఐ సంచలన నిర్ణయం. 96 ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి ఆర్బీఐ సంచలన నిర్ణయం 96.68కి పడిపోవడంతో అలర్ట్ అయిందని కూడా ప్రచురించారు. ఇక దీని గురించి ఒకసారి చదువుదాం. అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేనంతగా అట్టడుగు స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ ఏకంగా 96.68కి క్షీణించడంతో దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రూపాయి పతనానికి బ్రేకులు వేయడానికి, మార్కెట్లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి భారత కేంద్ర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన నిర్ణయం తీసుకుంది. రూపాయి విలువను కాపాడేందుకు ఈ నెల 26న భారీ ఎత్తున డాలర్ రూపీ స్వాప్ యాక్షన్ నిర్వహించినట్లుగా ప్రకటించడం అయితే జరిగింది అని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే 1967 తర్వాత తమిళనాడు క్యాబినెట్లో కాంగ్రెస్ మంత్రులు. 1967 నుంచి ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ మంత్రులు అక్కడ లేరంట తమిళనాడులో, కానీ మొదటిసారి ఉన్నారంట. ఇక తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దాదాపుగా 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామి కాబోతుంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అధికారికంగా వెల్లడించారు. మరి మనకు తెలుసు టీవీకే పార్టీ మరి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో ముందుగా మేమున్నాం మీకు అని అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీకి ఆ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది 100%. ఇక కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతకే రాజకేష్ కుమార్, మరో ఎమ్మెల్యే పి విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చెప్పారు. దశాబ్ద కాలానికి పైగా కాంగ్రెస్ డీఎంకేలో బలమైన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ ప్రభుత్వంలో భాగస్వామ్యం దక్కలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా పగ్గాలు చేపట్టిన విజయ్ కాంగ్రెస్కు 2 మంత్రి పదవులు ఇచ్చారు. దీంతో 1967 తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తమిళనాడు క్యాబినెట్లో అడుగు పెట్టబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన విజయంగా, కలిసి వచ్చిన కాలాన్ని కరెక్ట్గా పట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. చూడాలి ఆ 2 సీట్లే రేపొద్దున తమిళనాడులో ఏ మేర తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎంత ఇంపాక్ట్ చూపించబోతుందో అనేది మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైనా ముందు 1తోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక తదుపరి చూసుకుంటే నిప్పుల కొలిమిలాగా తెలంగాణ 13 జిల్లాలకు రెడ్ అలర్ట్. ఎండలకు 4 బలి, బయటకు రావద్దని హెచ్చరికలు జారీ. జగిత్యాల జిల్లాలో గరిష్టంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట. తెలంగాణ రాష్ట్రంలో బాణుడు భగభగలాడుతున్నాడు. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఎండల తీవ్రత ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితిని తీవ్రంగా గమనించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ హెచ్చరికలు పంపింది. అల్లాడుతున్న ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో
బుధవారం నాటి వాతావరణ గణాంకాలు భయం కొల్పుతున్నాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల ఐలాపూర్లో 45.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత చాలా ముందుగానే పెరిగింది. 2025 మే 19 రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 41.9 డిగ్రీలు ఉండగా ఈ ఏడాది అదే సమయంలో 45.9 డిగ్రీలకు చేరుకోవటం వాతావరణ మార్పు తీవ్రతకు అద్దం పడుతుంది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలో వడగాలుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా మార్కును దాటేశాయి. హైదరాబాద్లో వేడి తీవ్రత 43 డిగ్రీలుగా నమోదైంది. ఎండలకు 4 బలయ్యారు. రెడ్ అలర్ట్ జిల్లాలు రానున్న 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉండడంతో వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దానిలో ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల మధ్యాహ్నం వేళ జనం బయటకు రావడం ప్రాణాపాయమని అధికారులు అయితే హెచ్చరించారు. మరి ఏదైనా పని ఉంటే తప్పితే బయటకు వెళ్ళకూడదు. అది కూడా బయటకు వెళ్ళినా కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. మరి చెవుల్లోకి ఎండ తీవ్రత నెత్తికి తగలకుండా ఉండడానికి మరి హ్యాండ్ కర్చీఫ్స్ లాంటివి కట్టుకోవాలి. క్యాప్స్ యూస్ చేయాలి కంపల్సరీ. కాబట్టి వీలైనంత వరకు కూడా పనిని సాయంత్రం వేళలో చేసుకుంటాకో ఉదయం 11 గంటల లోపు చేసుకుంటాకో చూడాలి. కానీ మధ్యాహ్న సమయంలో మీ ఆఫీసులోనో లేదంటే ఇళ్లలోనో ఉండడానికి ట్రై చేయాలి. కానీ రోడ్ల మీద తిరిగితే మాత్రం ఇది ఒక ప్రాణాపాయంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మీ నిరంతరం కూడా కూల్ వాతావరణంలో ఉండడానికి ట్రై చేయండి. మంచినీళ్ళు ఎక్కువ తాగాలి. మరి వడదెబ్బ తగిలిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా సోడా లాంటివి యూస్ చేయాలి. మంచి సోడా లాంటి వాటితో ముఖం కడుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ లాంటివి ఎక్కువగా తాగుతూ ఉండాలి. తద్వారా మీ యొక్క శరీరంలో మరి డీహైడ్రేషన్ రాకుండా ఉండేటకు ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. వాతావరణ శాఖ అధికారులు చెప్పిన హెచ్చరికలను అందరూ కూడా మరి తీసుకుని జాగ్రత్తలు మెయింటైన్ చేస్తే మన యొక్క ఆరోగ్యానికి బాగుంటుంది అని చెప్పి దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ఇక తదుపరి చూసుకుంటే కోల్ గ్యాసిఫికేషన్కు సింగరేణి రెడ్డి విస్తరణకు సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి రిక్వెస్ట్ చేశారు. త్వరలోనే సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణకు 5,000 కోట్లు ఇవ్వాలని నిర్మలా సీతారామన్కు మరి విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. కోల్ గ్యాసిఫికేషన్కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సింగరేణి కూడా మరి సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో సమావేశమైన భట్టి విక్రమార్క ఈ సమావేశంలో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ భవిష్యత్ ప్రణాళికలు, బొగ్గు గ్యాసిఫికేషన్ అవకాశాలు, కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపు, తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 మైనింగ్ లీజ్ అంశాలపై చర్చించారు. కోల్ ఇండియా చేపడుతున్న గ్యాసిఫికేషన్ కార్యక్రమాల తరహాలోనే సింగరేణిలో కూడా తన బొగ్గు వనరులను ఆధునిక సాంకేతికతతో మరింత సమర్థవంతంగా వినియోగించే అవకాశాలు పరిశీలిస్తుందని భట్టి విక్రమార్క అయితే తెలిపారు. సో ఇక తదుపరి చూసుకుంటే భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్లో తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం వరంగల్లోని చారిత్రాత్మక కలిగిన భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ప్రధాన అర్చకులు శేష్ ఆధ్వర్యంలో మరి ఈవో, వేద పండితులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం అయితే పలికారని ప్రచురించారు. ఇక వరంగల్లోనే ప్రభుత్వ నేత్ర వైద్యశాల ఆసుపత్రికి మహాదశ మరి మంత్రి కొండా సురేఖ 100 పడకల ఆసుపత్రి విస్తరణకు 173 కోట్లతో అత్యాధునిక పరికరాలు కూడా ప్రారంభించారట. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక వరంగల్లోనే మరి ఆత్మకూరులో లేఅవుట్ల ల్యాండ్ పూలింగ్ పనులు పరిశీలించారు. అభివృద్ధి, ఆదాయ వృద్ధికి ల్యాండ్ పూలింగ్ దోహదం చేస్తుందని కూడా చైర్మన్ ఇనగాల ఎమ్మెల్యే రేవూరి తెలియజేశారు. ఇక 24 గంటల్లో చోరీ కేసును ఛేదించారు పోలీసులు. 2 అంతర్రాష్ట్ర దొంగలను మరి వరంగల్లో మరి హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చేసిన సమీపంలో గుడిపాడు గ్రామంలో రామాలయంలో జరిగిన పవిత్రమైన వెండి వస్తువుల చోరీ కేసులో పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే పట్టుకోవటం అనేది జరిగింది. ఇక ప్రభుత్వ భూమిని రక్షించిన అధికారులు మరి హన్మకొండ జిల్లా కాజీపేట మండలంలో సాయంపేట గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 23లో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ బంచరాయి భూమిని సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పరిరక్షించడం అయితే జరిగింది. ఎక్కడైనా కూడా ఈ బకాసురులు అయితే పెరిగిపోతున్నారు. ఇక వరంగల్లో పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని కూడా తెలియజేశారు. ప్రభుత్వ నేత్ర వైద్యశాలను మరి వైద్య ఆసుపత్రికి మహాదశ పట్టుంది. కొండా సురేఖ ఓపెన్ చేశారు. దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలను అభివృద్ధి చేయాలని వరంగల్లో కామర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద. ఇక అదేవిధంగా
ఆన్లైన్ మందుల విక్రయాలను నిలిపివేయాలని మణుగూరులో మెడికల్ షాపులు బంద్ నిర్వహించాయట. అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి మెడికల్ సంఘాల వాళ్ళు ఈ నిరసన ర్యాలీని చేపట్టారు. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని, బూత్ లెవెల్ ఏజెంట్లు జాబితాలు వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు అని కూడా ప్రచురించారు. ఇక మరో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం, మరి త్రివేణి సంగమం గురించి ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. ఇక కులగణన సమానత్వ భారతానికి తొలి అడుగు అని కూడా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే ప్రపంచంలో ఎక్కువ నీటిని వినియోగిస్తున్నది ఈ దేశమే. మన ఇళ్లలో ఒక బకెట్ నీటిని కూడా జాగ్రత్తగా వాడే రోజులు వచ్చేసే. ఉదయం తాగునీటి కోసం క్యూలో నిలబడే పరిస్థితులు చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రం లక్షల క్యూబిక్ అడుగుల నీటిని ఒక్క వ్యక్తే వినియోగిస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ముఖ్యంగా మధ్య ఆసియాలోని తుర్క్మెనిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మంచినీటిలో దాదాపు 70% కేవలం వ్యవసాయ రంగానికే వినియోగిస్తున్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇందులోనూ కొన్ని దేశాలు అత్యధికంగా నీటిని వాడుతూ భవిష్యత్ తరాలకు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. దీంతో వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక వ్యక్తి వినియోగం చూసి ప్రపంచం షాక్ అయిందట. వరల్డో మీటర్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు విడుదల చేసిన నివేదిక ప్రకారం తుర్క్మెనిస్తాన్లో ఒక వ్యక్తి ఏడాదికి సగటున 128,000 క్యూబిక్ అడుగుల నీటిని వినియోగిస్తున్నాడు. ఈ సంఖ్య ప్రపంచ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ జాబితాలో మొనటరైజరో 2వ స్థానంలో ఉండగా మరి ఉజ్బెకిస్తాన్, గయానా తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అత్యంత అభివృద్ధి చెందిన యునైటెడ్ స్టేట్స్ కూడా అత్యధిక నీటి వినియోగ దేశాల్లో ఒకటిగా నిలవడం గమనార్హం. ఎడారి దేశం తుర్క్మెనిస్తాన్ ప్రధానంగా ఎడారిలో నిండిన దేశం. అక్కడ వర్షపాతం చాలా తక్కువ అయినప్పటికీ పత్తి వంటి అధిక నీటి కోసం ఉన్న పంటలను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. సోవియట్ పాలన కాలంలో ఆముదర్యా నది నుంచి భారీ కాలువలను తవ్వి ఎడారి ప్రాంతాలకు నీళ్లను మళ్లించారు. వేల కిలోమీటర్ల పొడవున సాగిన ఈ కాలువ వ్యవసాయ భూములకు జీవనాడిగా మారాయి. కానీ కాలక్రమేణా ఈ ప్రాజెక్టులో లేఅవుట్ల ప్రమాదంగా మారాయి. పాతకాలపు నీటిపారుదల వ్యవస్థలో భారీ లీకేజీలు ఏర్పడి పొలాలకు చేరకముందే కోట్ల లీటర్ల నీరు వృధా అవుతుందని కూడా మరి ప్రచురించడం జరిగింది. దీని గురించి రాయడం జరిగింది. ఇక డాలర్ జోరుతో సామాన్యుడి జేబుకు జిల్లు, ఫోన్ల నుంచి కార్ల దాకా భారీగా పెరగనున్న ధరలు. తినే దగ్గర నుంచి అన్నీ కూడా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక సమిష్టి కృషితో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధిద్దాం. మణుగూరులో సింగరేణి లక్ష్య సాధనకు అంకితభావంతో పనిచేయాలని మల్టీ డిపార్ట్మెంట్ బృందం కన్వీనర్ దుర్గం రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఇక సంక్షేమం, సామాజిక కార్యక్రమాలకు ప్రాధాన్యమని ఎమ్మెల్యే పాయం పర్యటనలో తెలిపారు. మరి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. 17 మందికి 12 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా అందించారు. నూతన వధూవరులకు ఎమ్మెల్యే ఆశీర్వాదం ఇచ్చారు. మల్లెల మడుగు సమస్యపై వినతి పత్రాన్ని కూడా సమర్పించడం అయితే జరిగింది. ఇక ఉపాధి హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని మణుగూరులో తెలంగాణ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక అధ్వానంగా బీటీ రోడ్డు నిర్మాణం జరిగిందట. మణుగూరులో మామూళ్ల మత్తులో అధికారులు ఉన్నారని అక్షర మహిళా మండలి ఆరోపిస్తుంది. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారని ప్రచురించారు. ఇక మణుగూరులో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రక్తదాన శిబిరం నిర్వహించారు ఎన్టీఆర్ అభిమానులు. బెల్లంపల్లిలో యాంటీ నార్కోటిక్స్ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు జరిగాయట. ఇక మత్తు పదార్థాలు, గంజాయి నియంత్రణకై చర్యలు బెల్లంపల్లి 1 టౌన్ సిఐ శ్రీనివాసరావు తెలియజేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి కూడా చేశారు. ఇక ఎన్ఎస్యుఐ నియోజకవర్గం అధ్యక్షుడిగా అయాన్ పటేల్ ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకున్నారు రంగారెడ్డి జిల్లాలో. ఇక రంగారెడ్డి జిల్లాలో వేసవి కాలంలో వడదెబ్బను రక్షించుకోవాలని తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున బయటికి రావద్దని, తప్పనిసరి అయితే తప్ప బయటికి వెళ్లాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి స్వర్ణకుమారి తెలియజేశారు అని ప్రచురించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడు నియామక పత్రాలు అందించారు. డీసీసీ అధ్యక్షుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో బీర్ల ఐలయ్య. అదేవిధంగా స్వయం కృషితో పైకి వచ్చిన నాయకుడు డాక్టర్ చిలుకు స్వామి అని మాజీ ప్రభుత్వ వైపు గొంగడి సునీత మహేందర్ రెడ్డి తెలియచేశారు అని కూడా ప్రచురించారు. ఇక కుర్చీ తాత ఇక లేరు. భార్య ఒడిలో తలవాల్చి శాశ్వత నిద్రలోకి వెళ్ళారు. కన్నీరు పెట్టిస్తున్న కుర్చీ తాత తుది మజిలి. మరి మనకి తెలుసు, సామాజిక మాధ్యమాల్లో ఒక వృద్ధుడు తను చేసిన ఒక వేక కుర్చీ మరత పెట్టి అని ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేశాడు. అయినప్పటికీ దాని మీద ఒక పాటయ్య సినిమా, మహేష్ బాబు సినిమాలో వచ్చేసి అతను చాలా ఫేమస్ అయినది మనకి తెలుసు. కొన్ని కావాలని మాట్లాడి ఇచ్చినా ఏదైనా కూడా అతను మైకుల దగ్గరికి వచ్చి అతను మాట్లాడే మాటల్ని చాలామంది ఆదరించడం జరిగింది. ముసలోడు కదా, వృద్ధుడు కదా అని చెప్పి. ఏది ఏమైనప్పటికీ అతను మంచో చెడో కానీ అతను ఫేమస్ అయిన మాట అయితే అయ్యింది. రాజకీయ పార్టీల విషయం కూడా వెళ్ళి మాట్లాడటం, రకరకాలుగా మాట్లాడుతూ తనకు తాను మరి తన జీవిత చరమాంకంలో ఒక ఇన్నింగ్స్లో కొంత ఫుల్ఫిల్ చేసుకున్నాడని చెప్పాలి. ఏదైనా అతను
పరమపదించడం చాలామందికి అతని అభిమానులకి నిరాశ కలిగించింది. ఎందుకంటే అతను మాట్లాడే మాటల్ని మరి చాలామంది అభిమానించేటట్టున్నారు. ఏకంగా దాని మీద సినిమా పాటే వచ్చేసిందంటే ఆ ఇంపాక్ట్ ఎంత ఉందో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సామాజిక మాధ్యమాల్లో ఒకే డైలాగ్తో కోట్లాది మందిని ఆకర్షించి రాత్రికి రాత్రే స్టార్గా మారిన కుర్చీ తాత అలియాస్ షేక్ అహ్మద్ పాషా జీవితం అత్యంత విషాదకరంగా ముగిసింది. కుర్చీ మడతపెట్టి అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఎంతగానో ఊపేసిందో. నేడు ఆయన హఠాన్ మరణం వార్త నెటిజన్లో అంతగానో కలిసి వేస్తుంది. ఎప్పుడు తనదైన మాస్ శైలిలో బిగ్గరగా అరుస్తూ అందరిని నవ్వించిన గొంతుకు శాశ్వతంగా మోగపోయింది. ఆయన బయటకు కనిపించినంత ఉల్లాసంగా ఆయన నిజ జీవితం లేదని ఆ నవ్వుల వెనుక ఒక ఒంటరి పోరాటం, కుటుంబ బాంధవ్యాలకు దూరంగా దాగి ఉన్న ఆయన వాస్తవం ఇప్పుడు అందరి హృదయాలను బరువెక్కిస్తుంది. గతంలో పలుమార్లు ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో వదంతులు వచ్చినప్పుడు నవ్వుతూ కొట్టిపారేసిన కుర్చీ తాత ఈసారి మాత్రం నిజంగానే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. విధి ఎంత విచిత్రమైందంటే ఏ పార్కు పరిసరాలు అయితే ఆయన కాలమంతా గడిపారో అదే పార్కు ఆయన ఆఖరి ప్రయాణానికి వేదిక అయింది. బుధవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో హైదరాబాద్ యూసఫ్గూడ సమీపంలోని కృష్ణకాంత్ పార్క్లో వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ విషాదం చోటు చేస్తుంది. బయట మండిపోతున్న ఎండల తీవ్రతకు ఆయన శరీరం తట్టుకోలేకపోయింది. నడుస్తుండగానే వడదెబ్బ తగ్గడంతో పాటు ఆకస్మికంగా గుండెపోటు రావడంతో సొమ్మసిల్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇది గమనించిన స్థానికులు ఆయన వెంటనే ఇంటికి చేర్చారు. అప్పటికీ దాకా కుటుంబానికి దూరంగా ఉన్న పార్కుల చుట్టూ ఒంటరిగా తిరిగిన ఆ వృద్ధుడు తన తుది శ్వాస విడిచే సమయానికి మాత్రం కన్నవారి చెంతకు చేరాడు. ఇంటికి చేరుకున్న కొద్ది క్షణాల్లోనే తన భార్య ఒడిలో తలపెట్టి ప్రాణాలు వదిలాడు. భర్త ఆకస్మిక మరణంతో ఆ ఇల్లాలు కన్నీరు మున్నీరుగా విలిపించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా కంట తడి పెట్టించింది. విధి ఎప్పుడు ఎవరిని ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఇంకా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా జల్లిల పెంటయ్య, కొండమడుగు నరసింహ ఎన్నికయ్యారట. యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి దీన్ని ఎన్నిక జరగటం జరిగింది. ఇక సాగు ఉత్పత్తి పెరిగింది. హైదరాబాదులో ఈ సన్ఫ్లవర్ మద్దతు ధర పెంచండి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు ఎంపీ రఘునందన్ రావు అని తెలియజేశారు. ఇక గ్రామీణ ఆహారాన్ని మించింది ఏముంది, కల్తీ లేదు, కార్బైడ్ లేదు. కుప్పం ప్రజలకు మనసుల్లాంటి ముంజులు మరి సామాన్యుల్లో రోడ్డు పక్కన ఆగి తాటి ముంజులు ఆస్వాదించిన సీఎం చంద్రబాబు దంపతులను కూడా ప్రశ్నించారు. అదేవిధంగా పాక్ స్మగ్లర్ల కుట్ర భగ్నం, సరిహద్దులో డ్రోన్ హెరాయిన్తో డ్రాప్, భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం, అప్రమత్తమైన భద్రతా దళాలను కూడా ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే దేశంలో ఆర్థికంగా చితికిపోతుంటే మోడీ ఇటలీలో చాక్లెట్లు పంచుతున్నారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశాడు. మెలోడీ గిఫ్ట్పై రాహుల్ గాంధీ సెటైర్లు కూడా వేశారు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ విజయవాడలో జరగబోతున్నాయి. మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ మరి తెలంగాణలో ఎంత విజయాన్ని సాధించారో మనకు తెలుసు. ఇక ఎవరైతే తమ వృత్తిలో భాగంగా సోషల్ సర్వీసెస్ చేస్తారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని మరి ఎంతో స్ఫూర్తిగా ప్రేరేపిస్తూ ఏఎన్ఎన్ అవార్డ్స్ ఇస్తుంది. ఇది విజయవాడలో జరగబోతుంది. దీని గురించి కూడా ఒక యాడ్ వేయటం జరిగింది. ఇక సినిమా న్యూస్కి వస్తే ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్తో చైతు మూవీ చేయబోతున్నారట. చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ చైతు ఈ సినిమాలో యాక్టివ్ కాబోతున్నారు అని ప్రచురించారు. ఇక బర్త్డే రోజు తారక్ స్పెషల్ పోస్ట్ చేశారు. వాటిని పరిచయం చేస్తూ మరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో కొత్త అతిథులు వచ్చి చేరాయి. 2 అందమైన రామచిలుకలు తారక్తో కలిసి ఆడుకుంటున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు జూనియర్ ఎన్టీఆర్ తన బర్త్డే సందర్భంగా మే 20వ తారీఖున సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వాటికి అసిహి యూహి అనే పేర్లు పెట్టినట్లుగా తెలిపాడు. ఇవి జపనీస్ పేర్లు. అసిహా అంటే సూర్యోదయం, యూహి అంటే సూర్యాస్తమయం అని అర్థం. జపాన్ దేశంపై తనకున్న ప్రేమతో పెంపుడు పక్షులకు జపనీస్ పేర్లు పెట్టారని వెల్లడించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా అయితే మారింది. అదేవిధంగా చూసుకుంటే ఒక్కసారిగా మోసం చేస్తే జీవితాంతం క్షమించకూడదా, మరి తెలుసో తెలియక ఏదో ఒకసారి చీటింగ్ చేస్తే తప్పు కాదంటుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అలాని మోసం చేయడానికి తాను సమర్థించడం లేదని చెప్తుంది. రకుల్ కథానాయికగా నటించిన తాజా చిత్రం పతి పత్ని ఔర్ ఓదో ఇటీవల రిలీజ్ అయిన హిందీ సినిమా ఇప్పటికీ 30 కోట్లకు పైగా రాబట్టింది. పాజిటివ్ టాక్తో థియేటర్లకు విజయవంతంగా నడుస్తుంది. మోసం చేస్తే ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా హీరో ఆయుష్మాన్ ఖురానా, హీరోయిన్లు సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పార్ట్నర్ మోసం చేస్తే ఒప్పుకుంటారా అన్న ప్రశ్నకు ముగ్గురు విభిన్నంగా స్పందించారు. మొదట సారా అలీ ఖాన్ మోసం చేయడం సరికాదు, కానీ మోసం జరిగితే మాత్రం ఖచ్చితంగా సారీ చెప్పారని దాన్ని రకుల్ కూడా అవునని వంత పాడింది. దాని గురించి కూడా రకుల్ ప్రీత్ సింగ్ కూడా చెప్పారు. ఇక క్లాసిక్ లుక్తో కిక్కేస్తున్న బన్నీ వాక్స్ అని కూడా మరి ప్రచురించారు. బన్నీ వాక్స్ పేరుతో టిక్టాక్లో వీడియోలను చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఈ బామ్మ అసలు పేరు వర్షన్న వర్మ. ఈ అందాల తార కేవలం టిక్టాక్లోనే కాకుండా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ కవరింగ్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాదు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ కవరింగ్ సాంగ్స్ చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ఈ ముదుగుమ. 2020లో తెలుగు సినిమా విద్యార్థి ఆమె తొలి
సిఆర్గా నటించింది. తర్వాత ఇటీవలే విడుదలైన రాజుగాడి పెళ్లి చిత్రంలో కనిపించింది. ఓ పిల్ల సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇటీవల ఏమి చేసిన వెన్నెలా సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్లో మంచి ట్రెండింగ్లో ఉందని కూడా ప్రచురించారు. ఇక వెనక్కి తిరిగి చూసుకుంటే మలయాళం, తమిళ, తెలుగు భాషలో తన నటిస్తూ క్రేజీ కథానాయికగా రాణిస్తుంది హీరోయిన్ మమితా బైజు. మలయాళంలో నటించిన ప్రేమ చిత్రాలు అందరి దృష్టిని తన వైపు ఆకర్షించింది. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలో ట్రెండింగ్ హీరోయిన్గా వెలుగొంటుంది. ఇటీవల డ్యూడ్ మూవీతో మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకునే బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈమె విజయ్తో కలిసి నటించిన జననాయకన్, తెలుగులో జననాయకుడు చిత్రం త్వరలో తెరపైకి రానున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే సూర్యకు జంటగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. డ్యూడ్ సినిమాలో మంచి పేరు అయితే తెచ్చుకుంది. ఇక ఏదైనప్పటికీ సినిమా న్యూస్లో మరి ఇవన్నీ ప్రచురించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదినపత్రికగా ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రిక వార్తా విశ్లేషణ. నమస్తే.